రెండున్నరేళ్ళ ఏమంటే నల్లమల్ల బిడ్డ, నేను నల్లమల్ల పులి డైలాగులకే వస్తుంది. అది పులి కాదు, పిల్లి. ఇవాళ గణపురం బ్రాంచ్ కెనాల్ గాని, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ గాని ఎవరు దవ్విచ్చింది? ఆ రోజు రాత్రింబవళ్ళు కదా పని చేయించింది నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ఆ రెండు కెనాల్స్ కూడా పూర్తి చేసి ఇవాళ 1,00,000 ఎకరాలు బారిస్తున్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేము రాంగ ఇప్పుడు ఏదుల కాడ ఓటీ చూసి వచ్చినాం, ఓటీ కూడా కట్టినాం. ఏం లేదు, అడింత స్టీరింగ్ తిప్పినట్టు గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గలగల బయటకు వెళ్తాయి. జంగమాయిపల్లి కాడ పోయి బుద్ధారం కెనాల్లో కలుస్తాయి, ఉప్పరపల్లి కాడ పోయి గణపూర్ కెనాల్లో కలుస్తాయి. అందువల్ల ఓటీ కూడా రెడీగా ఉన్నది. అంతేకాదు ఇలా ఏదుల ఎత్తు 445 మీటర్లు, మన శంకర సముద్రం 400 మీటర్లు, మన కృష్ణ సముద్రం 358 మీటర్లు, మన రంగ సముద్రం 325 మీటర్లు. అంటే ఏదుల మీద ఉన్నది, మన వనపర్తి మొత్తం కిందికి ఉన్నది. మనం ఆల్రెడీ ఓటీ అంటే తూము పెట్టేమాడ, తూములు ఇప్పంగానే కిందికి మంచిగా 1,00,000 ఎకరాలు బారుతాయి. ఇది మళ్ళా పాలమూరుకు నష్టం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూనే కల్వకుర్తి ప్రాజెక్టుకు 2 లక్షల ఎకరాలకు సప్లిమెంటేషన్ కింద ఆ రోజు కేసీఆర్ గారు రూపకల్పన చేసిండ్రు. ఇంత మంచిగా చేస్తే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మా 2 గ్రామాల ప్రజల్ని ఆగం చెయ్యొద్దు, డబ్బులు వృధా చెయ్యొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం.